నేను మీ పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్. నా పేరు తుదికి శ్రీనివాస విశ్వనాథ్. నేను ఒక మాజీ సైనికుడిని. పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్గా నేను బాధ్యతలు తీసుకొని 14 రోజులు కావస్తా ఉంది. చాలా వరకు ఇక్కడ ప్రొద్దుటూరులోని శానిటేషన్ మీద చాలా వరకు ఫోకస్ పెట్టాం సార్. పురపాలక సంఘం నుండి శానిటేషన్ చాలా వీక్గా ఉంది అని తెలుసుకొని ఈ మొత్తం ఈ ప్రొద్దుటూరుని రానున్న 79 స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15కి ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక స్వచ్ఛ సంకల్ప దీక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది సార్. ఇది ప్రజా భాగస్వామ్యంతో చేయబోతూ ఉన్నాం. ఇప్పటికే దీని మీద చిరు వ్యాపారస్తులతో కాఫీ హోటల్స్, టీ హోటల్స్, మటన్ షాప్స్, చికెన్ షాప్స్ వీళ్ళందరితో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టామండి. దశల వారీగా రేపు కూడా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని శాఖలతో కూడా మనకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి ఆగస్టు 15వ తారీఖు పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కింద తీర్చిదిద్దాలని చెప్పి దానిలో ప్రజలందరూ సహకరించాలని, మీడియా మిత్రులందరూ సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. అలాగే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పీజీఆర్ఎస్ అని చెప్పి ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇది ఒక టైమ్ లైన్ ప్రోగ్రాం. కానీ ప్రొద్దుటూరు వచ్చిన తర్వాత చాలా వరకు తెలుసుకున్నది ఏంటంటే కొంతమంది పీజీఆర్ఎస్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. దివ్యాంగులైన మహిళలు కానీ, దూర ప్రాంతాలు ఉంటుండే ప్రొద్దుటూరు పట్టణవాసులు కానీ, వృద్ధులు కానీ, సో వారందరి కోసం పీజీఆర్ఎస్కి అనుబంధంగా ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు టెలిఫోన్ ద్వారా వాళ్ళ గ్రీవెన్సెస్ అన్ని కూడా అధికారికంగా రిజిస్టర్ చేస్తూ ఉన్నాం సార్. చేయడమే కాదు, ఇమ్మీడియట్గా పరిష్కరించడానికి ప్రయత్నం చేసి తిరిగి మళ్ళీ వాళ్ళు పరిష్కరించినటువంటి ఇష్యూని వాళ్ళకి ఫీడ్బ్యాక్ ద్వారా మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఇది 2వ వారం ఈరోజు చేసాం. మొదటి వారం మనకి 26 గ్రీవెన్సెస్ వచ్చినాయి. సుమారుగా 20 గ్రీవెన్సెస్ రిడ్రెసల్ చేసాం. ఈరోజు 16 గ్రీవెన్సెస్ వచ్చినాయి సార్. అలాగే పెట్రోల్ బంక్ ఇష్యూ ప్రొద్దుటూరుకి సంబంధించి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ బంక్ విషయంలో కొన్ని అలిగేషన్స్ కూడా చాలా వరకు వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించి కూడా కమిషనర్గా స్పందిస్తూ ఉన్నాం. రికవరీ ప్రాసెస్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే అక్కడ ఒక ఇన్ఛార్జ్ కాకుండా, అంటే ఒక జూనియర్ అసిస్టెంట్ మీద కాకుండా మొత్తం లక్షలాది రూపాయలు వ్యాపారం జరిగే ఆ బంక్ని ఒక వ్యక్తి మీద కాకుండా 2 వ్యక్తులను ట్రాన్స్పరెంట్గా పెట్టడం, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన వెహికల్స్ ఏదైతే ఉన్నాయో కూపన్స్ అది ఇప్పటి వరకు ఒక వ్యక్తి ఆధీనంలో లేక కొంతమంది ఆధీనంలో డివైడ్ చేస్తుంది. దాన్ని ఇప్పుడు కంప్లీట్గా అకౌంట్ సెక్షన్కి బదిలీ చేయడం జరిగిందండి. కేవలం పారదర్శకత తీసుకొని రావాలన్న ఆలోచనతో ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే పెద్దలు ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీ పాతకోట బంగారు మునిరెడ్డి గారు, నేను సోషల్ మీడియాలో చూశాను సార్, ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వారు ఆల్రెడీ చాలా వరకు అర్థం చేసుకున్నాం సార్. అంటే ఇక్కడ కమిషనర్స్ కానీ గతంలో ఉన్న కమిషనర్ అని చెప్పారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ గురించి చెప్పారు, ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసే రమేష్ విషయంలో కూడా ఏదో కొవ్వూరు గ్యారేజ్లో ఉన్నటువంటి స్థలానికి సంబంధించి 10 సెంట్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్కి దాదాపు 20 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా కూడా సారు ఎక్స్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. దానైతే మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. సో తక్షణమే ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన ఉన్నారు, ఆయన్ని త్వరలో ఎంక్వైరీ వేస్తున్నాం. దీని మీద ఎంతవరకు వాస్తవం అని చెప్పి ఎంక్వైరీ వేస్తున్నాం కాబట్టి ఆయన ఆ చైర్లో ఉండడం మంచిది కాదు కాబట్టి ఆయన్ని తప్పించి వేరే వ్యక్తికి బాధ్యత ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని ఈ మీడియా ద్వారా మీకు తీసుకుని వస్తున్నాం సార్. అది నిజమో అబద్ధమో అది తర్వాత సంగతి, బట్ ఒక ఆరోపణ అంటూ వచ్చింది. దాన్ని స్వాగతిస్తూ వారిని రమేష్ అన్న ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వారిని ఆ రెవెన్యూ
సెక్షన్ నుంచి తప్పించి వేరే వ్యక్తికి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఎంక్వైరీ కూడా కండక్ట్ చేస్తాం. అలాగే సార్ కూడా చాలా స్పందించి చెప్పారు, చాలా వరకు మనకి ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని చాలా అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పి మీడియా సందర్భంగా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నాను. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా రెవెన్యూ కలెక్షన్ విషయంలో కానీ, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి కానీ, లేక ఎవరన్నా సరే టౌన్ ప్లానింగ్ కోసం మనకి అప్రూవల్స్ పెట్టినప్పుడు, లేక మనకి శానిటేషన్ సంబంధించి ఎటువంటి అవినీతి జరగకుండా పారదర్శకంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని విధులు నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాము. కమిషనర్గా నేను ఖచ్చితంగా దీని మీద ఒక నిఘా కూడా ఏర్పాటు చేసుకుని ఉంచుతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. ఎవరికి ఎటువంటి అవినీతికి సంబంధించి ఒకవేళ మా మున్సిపాలిటీ నుంచి ఏ వ్యక్తి అయినా సరే డబ్బులు అడిగినా, పని విషయంలో కమిషన్లు అడిగినా, లేక లంచం డిమాండ్ చేసినా మా దృష్టికి కమిషనర్గా నా దృష్టికి నేరుగా తీసుకొని రావచ్చు. లేక కమిషనర్గా నా మీద ఆరోపణలు ఉంటాయి, ఉదాహరణకి ఏసీబీ వారిని కూడా ఆశ్రయించి ఖచ్చితంగా మా మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో దీనికి ప్రధానంగా ఇప్పటి వరకు పారిశుద్ధ రహిత ప్రొద్దుటూరు, ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా అనుకున్నాను. కానీ బంగారు ముండెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను తప్పనిసరిగా కమిషనర్గా స్పందించాలి. ఎందుకంటే వారు చేసిన ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి, మున్సిపాలిటీ మీదే చేశారు వాళ్ళు. దాన్ని నేను చాలా పాజిటివ్గానే తీసుకున్నాను. నేను కొత్తగా వచ్చాను కమిషనర్ గారు, పాజిటివ్గా తీసుకున్నాను. ఎప్పుడైతే అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ, ప్రభుత్వం కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా విధుల నిర్వహణలోని పారదర్శకత ఉండాలి, జవాబుదారితనం ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా పురపాలక శాఖ మంత్రి గారైనటువంటి నారాయణ గారు కానీ, సో ఈ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా జవాబుదారితనంతోనే పారదర్శక పరిపాలన ప్రొద్దుటూరు నుంచి అందిస్తామని చెప్పి తెలుపుకుంటూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా మా అధికారులు ఎటువంటి తప్పు చేసినా సరే మా దృష్టికి వస్తే చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా ప్రజలకు అందరికీ నేను తెలుపుకుంటా ఉన్నాను. దానిలో భాగంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విధుల నుంచి కూడా తప్పించి వేరే సెక్షన్ కూడా బదిలీ చేస్తా ఉన్నాం. సో దీనికోసమే ఈరోజు మీ అందరినీ కూడా నేను ఆహ్వానించడం జరిగింది. ప్రజలందరికీ భరోసా కల్పించడానికే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మనది. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల సౌలభ్యం కోసం పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని చెప్పి ఒక భరోసా కల్పించడానికి నేను మీడియా సోదరులను కూడా పిలవడం జరిగింది. సార్, మీడియా మిత్రులు కూడా కోరేది ఏంటంటే మీ దృష్టిలో కూడా ఏదైనా సరే ఇష్యూస్, ఎందుకంటే మాకన్నా బాగా మీకే తెలుస్తూ ఉంటుంటుంది, ప్రజల్లో ఉంటారు కాబట్టి ప్రజల తాలూకా విషయాలన్నీ కూడా మీ దృష్టిలో ఉంటాయి కాబట్టి నేరుగా నాకు మెసేజ్ పెట్టినా, నాకు చెప్పినా నేను డెఫినెట్గా మీకు స్పందిస్తాను. తిరిగి మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ ఉన్నాను. సార్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి సార్. అట్ ది సేమ్ టైం ఏదైతే పురపాలక సంఘ కార్యాలయం మార్కెట్ ఉందో ఆ మార్కెట్లో అనధికారికంగా రూములు కట్టినారు సార్. వాటి అట్లే పెట్టినారు ఇంతవరకు. గత బీఆర్ఎస్లో మీకు కూడా కంప్లైంట్ వచ్చింది, మీరు ఒక పేపర్ పెట్టారు సార్. సో వాటిపైన మీరు ఏ చర్యలు తీసుకుపోతారు సార్? తప్పనిసరిగా టౌన్ ప్లానింగ్ మీద వచ్చినటువంటి, ఈ టౌన్ ప్లానింగ్ అని కాదు, మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అయినా, రెవెన్యూ అయినా, ఇంజనీరింగ్ వర్క్స్ కానీ ఏదైనా సరే ఏ సెక్షన్ మీద ఆరోపణలు వచ్చినా సరే దాన్ని తీవ్రంగానే పరిగణించి డెఫినెట్గా ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా, మా మున్సిపాలిటీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా మేము చూసుకుంటాం. ఇప్పుడు ఎక్కడైతే మీరు షెడ్స్ కట్టారని అన్నారో నేను దాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం ఏ విధంగా చర్య తీసుకోవాలో దాని మీద దృష్టి పెడతామని చెప్పి చెప్పుకుంటా ఉన్నాను సార్. ఎవరైతే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరోపణలు చేశారు కదా, వాటిపైన మీరు ఎంక్వైరీ వేస్తామని చెప్పారు సార్. ఎన్ని రోజులు పడతారు? ఆల్రెడీ ఎంక్వైరీ వేసేస్తున్నాను సార్. నేను అది దాని గురించే కదా, ఒక 1 hour బ్యాక్ వచ్చింది నా నోటీస్కి వచ్చింది. అది నేను చాలా పాజిటివ్గానే రెస్పాండ్ అయినది. సార్ కూడా గత 5 కమిషనర్స్ గతంలో తప్పులు చేశారటగా కూడా చెప్పుకొచ్చారు.
ఆ స్కూల్లో అయితే నేను చదువుకునే విధంగా లేకుండా నేనేంటి ఇక కమిషనర్గా ప్రూవ్ చేసుకోవడానికి, పారదర్శకంగా విధులు నిర్వహించడానికి నేనే కాదు, ఎందుకంటే నా టీం అందరూ కూడా ప్రతి నా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కూడా వారు పారదర్శకంగా విధులు నిర్వహించే విధంగా నేనున్నంత కాలం తగు చర్య నేను తీసుకొని నేను నైతిక బాధ్యత కూడా వహిస్తానని చెప్తా ఉన్నాను సార్. నేను ప్లాస్టిక్ ఇప్పటికే కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ అనేది డంపింగ్ యార్డ్ లో పేర్కొంది. దాన్ని ఏ విధంగా మీరు డిస్పాచ్ చేయగలుగుతారు? ఎట్లా రీయూజ్ చేయాలనుకుంటారా? దాన్ని ఎట్లా డిస్పాచ్ చేయాలి? అదే సార్, నేను గత వారం రోజుల నుంచి కూడా నేను స్వయంగా వార్డ్స్ లోని సెక్రటరియట్ లో నేను తిరుగుతూ ఉన్నాను. బ్లూ ప్రింట్ ఒకటి ప్రిపేర్ చేస్తా ఉన్నాను యాక్చువల్గా పారిశుద్ధ రహిత ప్రొద్దుటూరు గురించి అండ్ ఆల్సో ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు గురించి. 2-3 days లో దీనికి ఒక నోడల్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. దస్తగిరి, వేర్ ఇస్ మై దస్తగిరి, ఈజ్ అ నోడల్ ఆఫీసర్ ఆయన మాకు. సో ఒక టీం ఒకటి వేసుకొని మొత్తం అంతా కూడా మేము ఈ బ్లూ ప్రింట్ ఒకటి ప్రిపేర్ చేసి, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని ఆచరణాత్మకంగా పరిష్కరించాలన్న దాని మీద మాట్లాడుతాను సార్. శానిటేషన్ మెరుగుపరుస్తాం, ప్రొద్దుటూరులో అయితే శానిటేషన్ చాలా అధ్వానంగా ఉందని అన్నారు. నాకు వచ్చిన పిటిషన్స్ మేరకు సార్ దాని మీద ఏమైనా ప్రణాళిక ఏమన్నా సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నారు? ఎస్ సార్, డెఫినెట్ గా దాని గురించి మనకి ఇక్కడ 350 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు సార్ మనకి. అలాగే ఒక 100 మంది అంటే మిగిలిన సిబ్బంది లైక్ మనకి శానిటరీ సూపర్వైజర్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ, అడ్మిన్ సెక్రటరీస్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారండి. సో మనకి 44 సెక్రటరియట్స్ లో కూడా ఒక్కొక్క సెక్రటరియట్ లో ఉన్నటువంటి రోడ్స్ లెంత్ ఎంత ఇప్పటికే తీసుకున్నారు సార్. మొత్తం ఎన్ని డ్రైన్స్ ఉన్నాయి, ఎన్ని రోడ్స్ ఉన్నాయి చూసి ఆ రోడ్డుకి, డ్రైన్స్ కి నేను శానిటరీ వర్కర్స్ ని మ్యాపింగ్ చేస్తా ఉన్నాను. అంటే జవాబుదారితనం. సో ప్రతి ఒక్క సెక్రటరియట్ లో కూడా ఒక రిజిస్టర్ పెడుతున్నాం సార్. ప్రతి ఒక్క సచివాలయంలో, వార్డు సచివాలయంలో ఒక రిజిస్టర్ పెడతా ఉన్నాం. ఆ పరిధిలో ఉన్నటువంటి ఒక 200-300 ఇల్లులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రీవెన్సెస్, ఆ రిజిస్టర్ రాసినటువంటి గ్రీవెన్సెస్ రాసిన వెంటనే 1 గంటలోనే మా పారిశుద్ధ కార్మికులు ఇమ్మీడియట్ గా ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం తొలగించే విధంగా ఒక ప్రణాళిక. ఇక రెండోది మున్సిపాలిటీలో అంటే మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక మొబైల్ శానిటేషన్ వెహికల్ కూడా అరేంజ్ చేస్తా ఉన్నాం సార్. మొబైల్ శానిటేషన్ వెహికల్ ఏముంటుందంటే ఒక వెహికల్ ఉంటుంది, ఒక 10 మంది సిబ్బంది ఉంటారు, మెటీరియల్స్ ఉంటుంది, శానిటేషన్ మెటీరియల్స్ ఉంటుంది. మాకు ఎవరైనా సరే టెలిఫోన్ ద్వారా మాకు ఇంటిమేషన్ ఇస్తారు కదా, ఎవరొకరు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి 1-2 గంటల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ని రిడ్రెసల్ చేసే విధంగా కూడా ఒక వినూత్నంగా ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది సార్. అండ్ అలాగే ఇది మున్సిపాలిటీ ద్వారా చేసే కార్యక్రమాలు. మా ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటంటే ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. సో సుమారుగా 2,06,000 మంది ఓటర్స్ ఇక్కడ ఉన్నారు. మేము ఉన్నది ఓన్లీ కేవలం 500 మంది మాత్రమే ఉన్నారు సుమారు నాతో కలుపుకొని. సో మేము మా సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ప్రజల్లో ఒక మాసివ్ అవేర్నెస్ తీసుకుని వచ్చి సో ప్రతి ఇంటికి కూడా తడి చెత్త, పొడి చెత్త సోర్స్ లోనే సాగ్రిగేట్ చేసే విధంగా, వాళ్ళ ఇంటికాడే సాగ్రిగేట్ చేసే విధంగా చూసుకొని, ఈవెన్ షాప్స్ లో కూడా చూసుకొని, మేమే ఇంటింటికి వెళ్ళి మా సిబ్బంది ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకొని దాని ఒక ప్రాపర్ గా డిస్పోజల్ ఆఫ్ చేసే పద్ధతిని ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తా ఉన్నాం సార్. తప్పనిసరిగా దాని పేరు స్వచ్ఛ సంకల్ప దీక్ష అని కూడా పెట్టాం. ఆగస్టు 15వ తారీఖుకి రాబోయే మనకి ఈ స్వతంత్ర దినోత్సవం నాడికి దాన్ని ఒక గ్రాండ్ లాంచింగ్ చేయాలనుకుంటా ఉన్నాం. సాధ్యమైనంత వరకు మీ అందరి సహకారం దాన్ని విజయవంతం చేద్దాం సార్. దాన్ని తప్పనిసరిగా ఈ స్వచ్ఛ సంకల్ప దీక్షలు ఇది కూడా భాగమే సార్. అది ప్రధానమైనటువంటి కాలువలు ఎక్కడైతే పొడిపోయినా నేను చూశాను, టోటల్ గా ప్లాస్టిక్స్ తోనే పొడిగిపోయినాయి సార్ అక్కడ మొత్తం అంతా కూడా. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు, ఆ ప్లాస్టిక్ అదే డ్రైన్ లో వేసేస్తా ఉన్నారు. మీరు మాతో వచ్చిన రవకలు మీ అందరికీ తెలిసిందే. సో అందుకనే ప్లాస్టిక్ మీద ముందు దృష్టి పెట్టాం, ప్లాస్టిక్ ని నిర్మూలించాలని చెప్పి. ప్లాస్టిక్ ని కానీ మనం నిర్మూలించామని అంటే 70% వరకు మనం పారిశుద్ధ నిర్వహణలో ప్రొద్దుటూరులో సక్సెస్ అయినట్టు చెప్పి నేను అనుకుంటా ఉన్నా. సో మిగిలినటువంటి 25% అనేది మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ తోని, మెటీరియల్ తోని, మనకు ఉన్నటువంటి ఎకానమీ బడ్జెట్ ఏదైతే ఉందో దాంతో చాలా చక్కగా మనం దాన్ని తీర్చిదిద్దచ్చు. ఇదే కాకుండా మన గౌరవ శాసనసభ్యులు గారు వరదరాజు రెడ్డి గారు
ఆయనకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి ఉంది, ఆ లెటర్ కూడా నేను చూశాను. మొత్తం మనకు ప్రొద్దుటూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నారు, నేను నాకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా. సో దానికి సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. అది ఒక లాంగ్ అంటే కొంచెం దూరదృష్టితో చేసినటువంటి పని, కొద్ది టైం పడుతుంది కాబట్టి ఒక 1 year 1.5 year 2 years ప్రభుత్వం పాలసీ మ్యాటర్ కాబట్టి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి, తర్వాత టెండర్ సిస్టమ్స్, విధి విధానాలు, ఇంజనీరింగ్ అంతా ఉంటుంది. బట్ దానికన్నా ముందు మనం చేయవలసినటువంటి కార్యాచరణ మీద బ్లూ ప్రింట్ తయారు చేసి మున్సిపాలిటీ ద్వారా ముందుకు వెళ్తాం సార్. సార్ సార్ ఏదైతే 13వ వార్డు మోర్ సూపర్ మార్కెట్ పక్కన బాగా ఉండే ఒక ట్రైన్ ను కొట్టేసి అక్కడ ఎంక్రోచ్మెంట్ చేశారని దాదాపుగా ఒక 30 నుంచి 40 వరకు ఇల్లు కొట్టేసినారు సార్. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇళ్లలోకి కొన్ని విషపూరిత సర్పాలు అవి వస్తున్నాయని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ వస్తే అక్కడ 12 అడుగులు రోడ్డు వేయాలనే ఇంటెన్షన్తో చేసినారు సార్. అది 4 నెలలు అయింది సార్ గత కమిషనర్ చేసి. సో దానిపైన మీరు తీసుకునే చర్యలేదు సార్? ఈ విషయం అయితే నా దృష్టిలో రాలేదు. కమిషనర్ ముఖాముఖి అనే ప్రోగ్రామ్ లో కూడా ఎవరు తీసుకుని రాలేదు. అయినప్పటికీ మీరు తీసుకొస్తున్నారు. ఏ ఛానల్ సార్ మీరు? నేను జర్నలిజం సార్, క్వాలిఫైడ్ జర్నలిజం. ఓకే, ఇష్యూ సైంటిస్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? దస్తగిరి గారు, మీరు ఈ రోజు వెళ్ళండి, లేకపోతే రేపు వెళ్ళండి, 5:30 అవుతుంది. జస్ట్ లిజన్ టు మీ, వినండి ఒకసారి నేను చెప్పేది. మీరు వెళ్ళండి, రేపు వెళ్ళి దాని మీద కన్సల్టేట్ రిపోర్ట్ నాకు ఇవ్వండి. అర్థమైందంటారా? రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలని చెప్పి చూద్దాం. అది ఆ రిపోర్ట్ కావాలి. మోరోవర్ మీరే కాదు, నేను కూడా వస్తాను అక్కడికి. నేను పర్సనల్గా వెళ్తాను సార్. నేను పర్సనల్గా వెళ్ళి సిబ్బందితో ఏం జరిగిందో చూసి ఏం చేయగలమని ఆలోచిస్తాను, నిబంధనల మేరకు ఖచ్చితంగా సార్. అట్లాగే సార్. ఏదైతే ఇప్పుడు మీరు ఏమన్నారు, పాములు వస్తున్నాయని అన్నారు కదా, పాములు రావడానికి టైం పట్టట్లేదు కదా, చెత్త చెదారం ఉంటుందేమో అక్కడ బాస్. మొత్తం ఇల్లు కొట్టేసినాం సార్ ఎంక్రోచ్మెంట్. చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే లేట్ గా 6 months అయింది. అక్కడ లేడీస్ కానీ ఇక్కడ కాలువ నుంచి రావడం కానీ విష సర్పాలంటే అప్పుడు ఎలాగొస్తే అక్కడ చెత్త చెదారం ఉంది అక్కడ. కాలువ ఉంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉంటారా సార్ జనాలు అక్కడ? సార్ విషయం ఏంటంటే ఎంక్రోచ్మెంట్ జరిగింది సార్ వాస్తవం. ఇప్పుడు మీరు ఏదైతే రోడ్ వేసుకుంటారో వాళ్ళు గోడ కట్టుకునే దానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన మున్సిపాలిటీ వాళ్ళు గత 4-5 నెలల నుంచి రోడ్డు వేయడం లేదు. వేయకుండా అట్లే పెట్టడం వల్ల చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు మనకి మీడియా వాళ్ళకి మీకు కూడా తెలుసు, ఒక రోడ్డు వేయాలంటే ఫైనాన్స్ చూడాలి, పాలసీ మ్యాటర్, పర్మిషన్స్ ఉండాలి, ఎస్టిమేషన్ జనరేషన్స్, టెక్నికల్ శాంక్షన్స్, అడ్మిషన్స్ అన్ని ఉంటుంది. సరే, ఒక అది కొంచెం లాంగ్ డిస్టెన్స్. అంటే మనకి ఒక విషయం సార్, అంటే గతం ఏం జరిగిందో నాకు తెలియదు కానీ బట్ మీ అందరికీ తెలిసిన విషయం, పెద్దలు, ఎంక్రోచ్మెంట్స్ అన్నది ఉండకూడదు. మనకి ఎంక్రోచ్మెంట్స్ అన్నది జనరల్గా ఉండకూడదు. దాని మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్, మనకి కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఎంకరేజ్మెంట్ జరిగితే ముందు మీడియా వాళ్ళే మమ్మల్ని పట్టుకుంటారు ఎంకరేజ్మెంట్ జరిగిందని చెప్పి. అది మంచాచారాన్ని ఆలోచించరు, పేద ధనికాన్ని ఆలోచించరు. మీడియా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అది కూడా ఆ ప్రశ్నకు మేము కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. సో పరిస్థితి ఏంటన్నది పక్కన పెట్టినా సరే ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలన్న దాని మీద మేము దృష్టి పెడతాము. నేనే వెళ్తాను సార్, నేను ఖచ్చితంగా రేపే వెళ్తాను. రేపు వెళ్ళి దాని మీద చూస్తాను ఏ విధంగా ఒక కమిషనర్ పరిధిలో చేయగలడు. కమిషనర్ అన్నవాడు పెద్ద పాలసీ మేకర్ ఏం కాదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తే. సో నేను వెళ్ళి చూసి ఎంతవరకు న్యాయం చేయగలమని ఆలోచించి ఖచ్చితంగా తప్పనిసరి చేసి పెడతాం సార్.